Hello everybody. Today we'll discuss the paper IBPS SO test number 12 అండి. See the first question from the reasoning. Critical part నుంచి question ఇచ్చారు. So aiming to change the face of city F over the next 6 months, the government recently launched an action plan promising enhancement of civic services and greenery in the city through coordinated efforts of various agencies అని ఇచ్చారు. సో ఏం చేస్తుందంటే నెక్స్ట్ 6 మంత్స్ కల్లా గవర్నమెంట్ కొత్త ప్రాజెక్ట్స్ ని ఇన్వాల్వ్ చేసి గ్రీనరీను సివిక్ సర్వీసెస్ ని బాగా ప్రొవైడ్ చేస్తానని ప్రామిస్ చేశారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ ద ఎఫర్ట్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ అన్నారు. అంటే ఇది చేయాలనుకున్న చేంజ్ ని ఎఫెక్ట్ చేసే చేంజ్ ఎక్కడుందని అడుగుతున్నారు. సపోర్ట్ ఫ్రమ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ కెన్ రిలీజ్ ప్రెషర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద ఏజెన్సీస్ ఇన్వాల్వ్డ్ అన్నారు. అంటే అపోజిషన్ నుంచి సరిగ్గా లేకపోయినట్లయితే ప్రెషర్ వచ్చినట్లయితే అన్నారు. అది ఇన్వాల్వ్ అవ్వదు కదండి, అది నోవే రిలేటెడ్ టు ద ఎఫర్ట్స్. సో సెకండ్ దానికి రండి. Due to an emergency, funds allotted for this plan have been diverted to another project of equal importance అన్నారు. సో ఫండ్స్ అనేది రిలీజ్ చేసింది మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు అంటే పనులన్నీ ఆగిపోతాయి కదా. సో సపోర్టింగ్ లైన్ ఎక్కడుందంటే సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఉందండి. ఏం చేస్తే అది ఆగిపోతుందంటే ఏదైతే ఫండ్స్ రిలీజ్ చేశారో ఆ ఫండ్స్ ని కనుక వెనక్కి తీసుకున్నట్లయితే చేసే పనులు ఆగిపోతాయి. సెకండ్ దాంట్లో ఆన్సర్ ఉందండి. నెక్స్ట్ మనకి పజిల్ ఉంది, ఒకసారి డేటా చూడండి. There are 8 friends who are sitting around a circular table and all the members are facing the center and every person is having different materials of exports అని ఇచ్చారు. సో 8 members arrangement తీసుకోవాలి. అయితే కండిషన్ is provided that every person is allotted from export item అండి. సో 2 possibilities వస్తాయి కదా. సెకండ్ పాసిబిలిటీ కూడా స్పేస్ ఇద్దాము. సో all the people are facing the center అండి. ఫస్ట్ కండిషన్కి వెళ్దాం. The first point given here is the one who deals in electronic items sits third to the right of the one who deals in cosmetics అన్నారు. The one who deals in electronic items sits third to the right of the one who deals with cosmetics అన్నారు. సో కాస్మెటిక్స్ కి థర్డ్ రైట్ లో 1 2 3 ఇక్కడికి వచ్చే పర్సన్ ఎలక్ట్రానిక్స్ అవ్వాలి. The one who deals in electronic items sits third to the right of cosmetics, and then only 2 people sit between electronics and Y అన్నారు. ఎలక్ట్రానిక్స్ కి Y కి మధ్యలో 2 members. సో 1 and 2 Y ఇక్కడ అనుకోవచ్చు. ఈజ్ దిస్ ద ఓన్లీ పాసిబిలిటీ అంటే ఇంకో పాసిబిలిటీ వస్తుందిగా. సో కాస్మెటిక్స్ అనుకుంటున్నాను, ఎలక్ట్రానిక్స్ కి Y కి మధ్యలో 2 members అండి. ద నెక్స్ట్ కండిషన్ R sits second to the left of Y. R sits second to the left of Y. R sits second to the left of Y. And then the next condition is the one who deals in garments is an immediate neighbor of R అన్నారు. R కి నైబర్ గా గార్మెంట్స్ రావాలి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఆక్యుపైడ్ కాబట్టి ఇక్కడికి గార్మెంట్స్ ని తీసుకుంటున్నా. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేయాలండి. ఈ 2 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ లో గార్మెంట్ వస్తుంది. కండిషన్ ఇచ్చారు చూడండి. The one who deals in garment is not an immediate neighbor of the one who deals in cosmetics అన్నారు. కాస్మెటిక్ కి నైబర్ గా గార్మెంట్ రాకూడదు, అంటే ఈ ప్లేస్ లో గార్మెంట్ ఇవ్వకూడదు. ఛాన్స్ ఏంటి అంటే ఆర్ కి లెఫ్ట్ సైడ్ లో గార్మెంట్స్ ని అలొకేట్ చేస్తాం. ఇక్కడతో ఆ కండిషన్ అండి. నెక్స్ట్ పాయింట్ కి రండి. టీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ డీల్స్ ఇన్ టాయ్స్ అన్నారు. అయితే అక్కడ పాయింట్ ఏంటి అంటే టీ కి టాయ్స్ కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి, ఎందుకంటే టీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ డీల్స్ ఇన్ టాయ్స్ అన్నారు. టాయ్స్ నుంచి ఒక ప్లేస్ వదిలేసి టీని అలొకేట్ చేయాలి. ద వన్ హూ డీల్స్ ఇన్ టాయ్స్ ఇస్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ద వన్ హూ డీల్స్ ఇన్ కాస్మెటిక్స్ అన్నారు. కాస్మెటిక్స్ కి నైబర్ గా టాయ్స్ రాకూడదు, అంటే ఈ 2 ప్లేసెస్ లో మనం టాయ్స్ ని అలొకేట్ చేయదు. సేమ్ కండిషన్ ఇక్కడ కూడా రాద్దాము. టాయ్స్ అన్నది కాస్మెటిక్ కి ఇమీడియట్ గా రాకూడదు అని కండిషన్ అండి. సో ఇక్కడతో ఆ కండిషన్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం ఎవరిని ప్లేస్ చేయాలి? టాయ్స్ నుంచి సెకండ్ రైట్ లో టీని కూర్చోపెట్టాలి. ఒకసారి కండిషన్ లో చెక్ చేసుకున్నట్లయితే ఈ 3 ప్లేసెస్ లో టాయ్స్ కుదరదు. టాయ్స్ ఇక్కడికి అజ్యూమ్ చేసుకుంటే 1 and 2 తో ఆర్ ఆక్యుపైడ్. సో మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే వై అనే కండిషన్ దగ్గర ఛాన్స్ ఉందండి. టాయ్స్ అనుకుంటే సెకండ్ రైట్ లో మనం టీని తీసుకొచ్చి ప్లేస్ చేయొచ్చు. సేమ్ కండిషన్ ఇక్కడ కూడా అప్లై చేయాలి కదా. సో ఇక్కడ నుంచి టాయ్స్ పెట్టడానికి లేదు. సో ఆ టాయ్స్ ఇక్కడ అనుకుంటే సెకండ్ రైట్ లో టీ. ఇక్కడ ఒక ఛాన్స్ ఓపెన్ గా ఉందండి. ఇది కాకుండా ఇంకేమైనా కేసు ఉందేమో చెక్ చేద్దాం. టాయ్స్ ఇక్కడ తీసుకుంటే 2 ప్లేస్ లో ఆర్ కుదరట్లేదుగా. సో ఒకటే పాసిబిలిటీ అండి. టాయ్స్ అనుకుని సెకండ్ రైట్ లో టీని తీసుకొచ్చి ప్లేస్ చేసాం. నెక్స్ట్ కండిషన్ అండి. ద నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు? ఎక్స్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ డీల్స్ ఇన్ ఆర్టీ క్రాఫ్ట్స్ అని ఇచ్చారు. సో ఎక్స్ అనే పర్సన్ ఎలా ఉన్నారట? ఆర్టీ క్రాఫ్ట్స్ కి ఇమీడియట్ గా రైట్ లో ఉండాలి పర్సన్ అని ఇచ్చారు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు అనేది కండిషన్ అండి. ఎక్స్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ డీల్స్ ఇన్ ఆర్టీ క్రాఫ్ట్స్, నైదర్ ఆర్ నార్ డీల్స్ ఇన్ ఆర్టీ క్రాఫ్ట్స్ అన్నారు.
సో ఆర్ అనే పర్సన్ కి ఆర్టీ క్రాఫ్ట్స్ ఇవ్వకూడదు. అట్ ద సేమ్ టైం ఇంకో పర్సన్ ఎవరండి, టీ అన్నారు, టీ ఆల్రెడీ కాస్మెటిక్స్ ఇచ్చేసాం, ఇక్కడ అప్లై చేద్దాం, ఆర్ అనే పర్సన్ కి ఆర్టీ క్రాఫ్ట్స్ ఇవ్వకూడదు. సో ఈ కండిషన్స్ అన్ని దేని గురించి ఇచ్చారు అంటే ఎక్స్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ డీల్స్ విత్ ఆర్టీ క్రాఫ్ట్స్ అన్నారు. ఎక్స్ అనే పర్సన్ ఆర్టీ క్రాఫ్ట్స్ కి ఇమీడియట్ రైట్ లో కూర్చోబెట్టాలి. మనకి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి చెక్ చేసుకుని తర్వాత స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ ఆర్టీ క్రాఫ్ట్స్ రాకూడదు, ఇక్కడ ఆర్టీ క్రాఫ్ట్స్ తీసుకుంటే ఎక్స్ పెట్టడానికి లేదు, ఇక్కడ తీసుకోవడానికి లేదు, ఇక్కడ తీసుకుంటే ఎక్స్ పెట్టడానికి లేదు. సో ఈ ప్లేస్ కుదరట్లేదు, మనకు వచ్చిన పాసిబిలిటీస్ ఈ 2 ప్లేసెస్ లో అనుకుంటా. అయితే ఈ 2 ప్లేస్ లో పెట్టాలి, లేదా ఈ 2 ప్లేసెస్ లో పెట్టాలి. ఆర్టీ క్రాఫ్ట్స్ ఎక్స్ అన్నా తీసుకోవాలి, లేదా ఆర్టీ క్రాఫ్ట్స్ ఎక్స్ అన్నా తీసుకోవాలి. ఈ 2 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ మాత్రమే తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అయితే నెక్స్ట్ పాయింట్ లో ఇచ్చారు ఓన్లీ 2 పీపుల్ డీల్స్ విత్ ఆర్టీ క్రాఫ్ట్స్ అండ్ వి అన్నారు. ఆర్టీ క్రాఫ్ట్స్ కి వి కి మధ్యలో 2 మెంబర్స్ ఉండాలి అన్నారు. ఇక్కడ గనక తీసుకుంటే విని ప్లేస్ చేయడానికి కండిషన్ టాలీ అవ్వట్లేదు. సో ఇక్కడికి ఆర్టీ క్రాఫ్ట్స్ అనుకుని ఇక్కడికి ఎక్స్ అనుకుంటున్నాను. ఆర్టీ క్రాఫ్ట్స్ కి వి కి మధ్యలో 2 మెంబర్స్ అన్నారు. సో ఇక్కడికి వి అనే పర్సన్ ఎజ్యూమ్ చేసుకున్నాం. సేమ్ కండిషన్ ఇక్కడ ప్లేస్ చేయాలి కదండి. ఆర్టీ క్రాఫ్ట్స్ కి రైట్ లో మనం ఎక్స్ అనే పర్సన్ ని ప్లేస్ చేయాలి. సో ఇక్కడికి ఆర్టీ క్రాఫ్ట్స్ రాకూడదని ఇచ్చారు. సో ఆర్టీ క్రాఫ్ట్స్ అనుకుంటే ఎక్స్ ప్లేస్ చేయడానికి లేదు, ఆర్టీ క్రాఫ్ట్స్ ఎక్స్ పాసిబిలిటీ ఉంది, అంతకు మించి ఛాన్స్ లేదు. సో ఇక్కడ తీసుకుంటున్నాను ఆర్టీ క్రాఫ్ట్స్ అండ్ ఎక్స్. టీ అనే పర్సన్ కి కూడా మనం ఆర్టీ క్రాఫ్ట్స్ ఇవ్వకూడదు కాబట్టి. అయితే నెక్స్ట్ కండిషన్ లోకి వెళ్ళినప్పుడు ఆర్టీ క్రాఫ్ట్స్ కి వి కి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి అన్నారు. 1 and 2 వి, 1 and 2 వి. పాసిబిలిటీ కుదరట్లేదు కదండి. దిస్ ఇస్ ఎ ఫెయిల్యూర్ కేస్. సో నెక్స్ట్ కండిషన్ అండి, ఎస్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ డీల్స్ విత్ ఆటోమొబైల్స్ అన్నారు. సో ఎస్ అనే పర్సన్ ఎలా ఉన్నారు, ఎస్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ డీల్స్ విత్ ఆటోమొబైల్స్ అన్నారు. ఎస్ అనే పర్సన్ ఎవరికి రైట్ లో ఉంటున్నారు అంటే ఆటోమొబైల్స్ కి ఇమీడియట్ రైట్ లో ఉండాలి అని కండిషన్ ఇచ్చారు. సో ఒకసారి చెక్ చేసుకుంటే ఆటోమొబైల్స్ ఎస్ ని ప్లేస్ చేయడానికి ఎన్ని ప్లేసెస్ ఖాళీ ఉన్నాయంటే ఈ 2 ప్లేసెస్ ని ఖాళీ ప్లేస్ చేయొచ్చండి. ఎస్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ డీల్స్ ఆటోమొబైల్స్. ఆటోమొబైల్స్ ఎస్ అని పెట్టొచ్చు. అయితే లాస్ట్ పాయింట్ లో డబ్ల్యూ డీల్స్ ఇన్ షూస్ అని ఇచ్చారు. అంటే కంప్లీట్ ప్లేస్ ఖాళీ ఉండాలి డబ్ల్యూ షూస్ ని పెట్టడానికి. ఇక్కడ వేకెంట్ ఉందిగా, సో డబ్ల్యూ షూస్ ని ఇక్కడ అలొకేట్ చేసిన. ఇప్పుడు ఆ ప్రీవియస్ కండిషన్ కి వెళ్దాం. ఎస్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ డీల్స్ ఇన్ ఆటోమొబైల్స్ అన్నారు. సో ఆటోమొబైల్స్ కి ఇమీడియట్ రైట్ లో ఎస్ ని ప్లేస్ చేయాలి. సో ఇక్కడికి ఎస్ అనే పర్సన్ వస్తారు. మనకి డేటాలో అందరు పర్సన్స్ ఫిల్ అయిపోయారా అంటే ఒక పర్సన్ ఆగిపోతున్నారండి. డేటాలో చెక్ చేద్దాం ఏ పర్సన్ ఆగిపోయారో చెక్ చేయండి. ఆర్ ఎస్ టి యు ఆగిపోయినట్టున్నారుగా. సో యు అనే పర్సన్ ని తీసుకొచ్చి ఆర్టీ క్రాఫ్ట్స్ దగ్గర ప్లేస్ చేసాం. ఇంకా డేటాలో ఆగిపోయిన ఐటమ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఒకటి ఆగిపోయింది. ఆ ఎక్స్పోర్ట్ ఏం ఆగిపోయిందండి, సెల్ ఫోన్స్ ఆగిపోయింది. వి అనే పర్సన్ కి సెల్ ఫోన్స్ ని అలొకేట్ చేసాం. క్వశ్చన్స్ కి వెళ్ళిపోదాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ డీల్స్ ఇన్ సెల్ ఫోన్స్ అన్నారు. సెల్ ఫోన్స్ ని ఎవరు డీల్ చేస్తున్నారంటే వి అనే పర్సన్ కదా, సెకండ్ ఆప్షన్ అండి. In which of the following materials does Y deal with? Y is dealing with toys kada, second option. Which of the following is true with respect to the given arrangement అని అడుగుతున్నారండి. T sits second to the right of R. R కి సెకండ్ లైన్ లో రేర్ కదా, సో ఫస్ట్ వన్ ఫాల్స్. V deals in articrafts అన్నారు, ఇది కూడా ఫాల్స్ అండి. The one who deals in automobiles is an immediate neighbor of X. X కి నైబర్ లో ఆటోమొబైల్స్ ఉన్నారుగా, థర్డ్ ఆప్షన్ ఇస్ అవర్ ఆన్సర్ అండి. The next one is which of the following is true with respect to you అన్నారు. యూ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ యూ అండ్ ద వన్ హూ డీల్స్ ఇన్ టాయ్స్ అన్నారు. యూ కి టాయ్స్ కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ లేరు కదా. అండ్ ద సెకండ్ వన్ ఈస్ యూ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ డబ్ల్యూ అండ్ కాస్మెటిక్స్ అన్నారు. డబ్ల్యూ కి కాస్మెటిక్స్ కి మధ్యలో లేరు. యూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అన్నారు. ఎస్ కి థర్డ్ లెఫ్ట్ లోనే ఉన్నారు యూ అనే పర్సన్. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అండి. The next question is V is related to cosmetics అన్నారు. V నుంచి కాస్మెటిక్స్ ఇమీడియట్ రైట్ పర్సన్ అనుకుందాం. U టు ఎలక్ట్రానిక్స్ అన్నారు, ఇమీడియట్ రైట్ పర్సన్. సేమ్ ప్యాటర్న్ లో T అనే పర్సన్ కి ఏం అవ్వాలి అన్నారు, ఇమీడియట్ రైట్ లో షూస్ ఉంది. ఇట్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద వన్ హూ డీల్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ విత్ రెస్పెక్ట్ టు ద వన్ హూ డీల్స్ ఇన్ ఆటోమొబైల్స్ అన్నారు. ద పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ విత్ రెస్పెక్ట్ టు ఆటోమొబైల్స్ అన్నారు. సో ఇమీడియట్ లెఫ్ట్ అవుతుంది కదండి, ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. సో నెక్స్ట్ ఇండివిజువల్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి, కోడింగ్ అండ్ డీకోడింగ్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి డెఫినెట్లీ ఫాల్స్ అయ్యేది అడుగుతున్నారు. డెఫినెట్లీ ఫాల్స్ ఎక్కడ అవుతుందో చెక్ చేయమన్నారు. సో ఫస్ట్ చెక్ చేద్దాం. సి నుంచి ఎల్ కి వెళ్ళాలి, ఎల్ నుంచి సి వరకు వెళ్ళాలి అంటే ఎల్ టు ఎన్, ఎన్ టు సి అని అన్నిట్లోనూ గ్రేటర్ దానే ఉంది. ఎల్ ఈస్ గ్రేటర్ దాన్ సి అనేది కరెక్ట్. అయితే రివర్స్ లో సి షుడ్ బి
గ్రేటర్ అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఉంది. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ దానికి రండి ఏమి ఇచ్చారో. సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఇచ్చారు. సమ్ బస్సెస్ ఆర్ వ్యాన్స్ అని ఇచ్చారు. సమ్ బస్సెస్ ఆర్ vans, all the vans are cars, some cars are motors. Now see the conclusions. At least some buses are cars అన్నారు. Yes, intersect అవుతున్నాయి. First one is true. No motor being a bus is a possibility అన్నారు. మోటార్ బస్ కాకుండా పెట్టడానికి yes there is a possibility కదా. Both are true అండి. Answer is second option. The next question is some brands are logos అని ఇచ్చారు. Some brands are logos. Some logos are marks. No mark is a space. Now see the conclusions. All logos being spaces is a possibility అన్నారు. Logos అన్నిటిని తీసుకెళ్లి స్పేసెస్ లో పెట్టడానికి there is no possibility అండి. ఎందుకంటే దీంతో పాటు మార్క్స్ కూడా వస్తుంది. అట్లీస్ట్ సమ్ బ్రాండ్స్ ఆర్ స్పేసెస్ అన్నారు. బ్రాండ్స్ స్పేసెస్ అవ్వట్లేదు కదా. సో neither of them are true అండి. ఆన్సర్ is third option. The next question is all charts are displays అని ఇచ్చారు. So all the charts are displays. Some displays are notices. No notice is a letter. See the conclusions. All charts being letters is a possibility అన్నారు. చార్ట్స్ అన్నిటిని తీసుకెళ్లి లెటర్స్ లో పెట్టడానికి ఎస్ పాసిబిలిటీ కుదురుతుంది కదండి. దీని వరకు తీసుకొచ్చి పెట్టొచ్చు. ఆల్ డిస్ప్లేస్ బీయింగ్ లెటర్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. డిస్ప్లేస్ అన్నిటిని తీసుకెళ్లే లెటర్స్ లో పెట్టడానికి పాసిబిలిటీ కుదరదు. సో కండిషన్ ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే సెకండ్ ఫాల్స్ అవుతుందండి. ఫస్ట్ వన్ ఇస్ ట్రూ. ద నెక్స్ట్ క్వశ్చన్ కరండి. నో గ్రౌండ్ ఇస్ ఎ పార్క్ అన్నారు. సో నో గ్రౌండ్ ఈస్ ఏ పార్క్. కండిషన్ ఇస్ బిట్వీన్ గ్రౌండ్ అండ్ పార్క్. ఆల్ డివైడర్స్ ఆర్ స్లాట్స్ అని ఇచ్చారు. నో పార్క్ ఇస్ ఏ స్లాట్ and all dividers are slots. Now see the conclusions అండి. Some slots are grounds అన్నారు. Slots crowds అవ్వట్లేదుగా. సో ఫస్ట్ వన్ ఇస్ ఫాల్స్. నో పార్క్ ఇస్ ఎ డివైడర్ అన్నారు. అవుటర్ దానికి ఉంది అంటే ఇన్నర్ కూడా అప్లైడ్ కదా. సెకండ్ అలోన్ సాటిస్ఫైస్ అండి, విచ్ ఇస్ గివెన్ ఇన్ ఫోర్త్ ఆప్షన్. ఓన్లీ 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ లో నో హ్యాంగర్ ఇస్ ఎ పైప్ అన్నారు. కండిషన్ ఇస్ బిట్వీన్ హ్యాంగర్ అండ్ పైప్. ఆల్ ద పైప్స్ ఆర్ రౌండ్. All closets are hangers అని ఇచ్చారు. All the closets are hangers. So the conclusions all rounds can never be closets అన్నారు. Can never అంటే all possibility చెక్ చేయాలిగా. ఆల్ పాసిబిలిటీ కనుక ట్రూ అయితే ఇది ఫాల్స్ అవుతుందండి. ఇఫ్ అట్ ఆల్ ఇది ఫాల్స్ అయితే ఇది ట్రూ అవుతుంది. అదే కదా కండిషన్. సో ఆల్ రౌండ్స్ బీయింగ్ క్లోజెట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. రౌండ్స్ అన్ని తీసుకెళ్లి క్లోజెట్స్ లో పెట్టడానికి దెర్ ఈస్ నో పాసిబిలిటీ కదా. సో పాసిబిలిటీ కేస్ ఫెయిల్ అయింది అంటే ఇది కెన్ నెవర్ ట్రూ అవ్వాలి. సో ఫస్ట్ వన్ ట్రూ అండి. ఆల్ హ్యాంగర్స్ ఆర్ రౌండ్స్ అన్నారు. సెకండ్ వన్ ఇస్ ఫాల్స్. వన్ అలోన్ సాటిస్ఫైస్ అండి, విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ నెంబర్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి. ఆల్ ఫైల్స్ ఆర్ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. సో ఆల్ ద ఫైల్స్ ఆర్ డాక్యుమెంట్స్. సమ్ డాక్యుమెంట్స్ ఆర్ లెటర్స్. సమ్ లెటర్స్ ఆర్ సింబల్స్. అట్లీస్ట్ సమ్ ఫైల్స్ ఆర్ సింబల్స్ అన్నారు. మే ఆర్ మే నాట్ కండిషన్ కదా. సో చెప్పడానికి లేదు. నో ఫైల్స్ ఆర్ సింబల్స్ అన్నారు. కండిషన్ ఇవ్వలేదు, చెప్పడానికి లేదు. నేదర్ అనే ముందు చెక్ చేసుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏంటి అంటే ఫైల్స్, సింబల్స్ రెండు సేమ్ టర్మ్స్ గురించి మాట్లాడుతున్నాయి. ఇండివిజువల్ గా దే ఆర్ ఫాల్స్ కాబట్టి ఆన్సర్ షుడ్ బి ఎయిదర్ అండి, విచ్ ఇస్ గివెన్ ఇన్ ఆప్షన్ నెంబర్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇచ్చారు. లాజిక్ చెప్తాను, మీరు చేసుకోవచ్చు. సో ఫస్ట్ దాంట్లో అబ్జర్వ్ చేస్తే షిప్ 71, టీమ్ 37, ఆఫ్టర్ 14, గ్రేస్ 53, లేస్ 88, క్విక్ 69 కనిపించింది. సో ఫస్ట్ స్టెప్ లో ఏం చేంజ్ కనిపిస్తుందండి? 88 అనే నెంబర్ ని తీసుకొచ్చి రాశారు. అంటే నెంబర్స్ లో ఉన్న హైయెస్ట్ నెంబర్ ని తీసుకొచ్చి ఫస్ట్ ప్లేస్ లోకి రాశారు. తర్వాత చేంజ్ చూద్దాం. షిప్ 71, టీమ్ 37, ఆఫ్టర్ అనే వర్డ్ స్కిప్ అయింది. సో ఆఫ్టర్ అనే వర్డ్ ని తీసుకొచ్చి లాస్ట్ ప్లేస్ లో రాశారు. అంటే ఫస్ట్ స్టెప్ లో 2 ఎలిమెంట్స్ చేంజ్ అవ్వాలి. ఏ ఎలిమెంట్స్ అంటే హైయెస్ట్ వాల్యూ ఉన్న నెంబరు, లీస్ట్ ఆల్ఫబెటికల్ ఉన్న వర్డ్ ని తీసుకొచ్చి ఒకటేమో లెఫ్ట్ సైడ్ లో రాయాలి, వర్డ్ నేమో రైట్ సైడ్ రాయాలి. సెకండ్ స్టెప్ కి రండి. 88 తర్వాత వచ్చిన సెకండ్ హైయెస్ట్ నెంబర్ తీసుకున్నారు. ఆఫ్టర్ తర్వాత ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో వచ్చిన వర్డ్ ని తీసుకొచ్చి రాశారు. సో ఇలా ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే డిక్రీజింగ్ ఆర్డర్ లో రావాలి ఏం నెంబర్స్, ఆల్ఫబెట్స్ ఏమో ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రావాలి. సేమ్ లాజిక్ ని మీరు అప్లై చేసి చూడండి. మనం నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కి వెళ్దాం. ఎస్, నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. చూడండి ఏమి ఇచ్చారో. కాజ్ అండ్ ఎఫెక్ట్ ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇచ్చారండి. అయితే ఏది కాజ్ ఏది ఎఫెక్ట్ అని అడుగుతున్నారు. అయితే ఫస్ట్ దాంట్లో చెక్ చేద్దాం.
Go Happy is a relatively new travel company that pays out if bad things happen, your flight is delayed, your bags are lost, or if you miss a connecting flight. For instance, if you miss a connecting flight, you collect 3,500 and this money is wired directly into your bank account with no confusing claims to file అని ఇచ్చారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, గో హ్యాపీలీ అని చెప్పి ఒక ఫ్లైట్ కంపెనీ వాళ్ళు యాడ్స్ ఇచ్చారు. అయితే ఎలాంటి దాని మీద ఇచ్చారు అంటే బ్యాగ్స్ పోయినా కానీ, మీ కనెక్టివిటీ ఫ్లైట్ ఏమైనా మిస్ అయినా కానీ, అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనెక్టివిటీ ఫ్లైట్ మిస్ అయ్యారనుకోండి, మీకు 3,500 రూపీస్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది, క్లెయిమ్స్ ఏమీ చేయకుండా స్ట్రైట్ అవే వేసేస్తారని చెప్పారు. సెకండ్ దాంట్లో, ద ట్రావెల్ ఇండస్ట్రీ ఈస్ ప్లేగ్డ్ బై డ్రెడ్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు ద ఎక్స్టెంట్ దట్ ఇట్ ఆల్మోస్ట్ సీమ్స్ లైక్ we will never break out of the vicious cycle of paying more and more money for a worse and worse experience. Many passengers have complained to the airport authorities to come up with a mechanism for making their journey less painful అన్నారు. సో సెకండ్ దాంట్లో ఏంటంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అన్ని వర్స్ట్ అయిపోయినాయి. సో ఈ ఇష్యూ జరగటం వల్ల ఏం చేశారు అంటే ఇలాంటి సిస్టమ్ ని తీసుకొచ్చారు. సో బి అన్నది కాజ్ అయితే ఏ దాని ఎఫెక్ట్ అవుతుందండి, అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేయండి. సో బి అనే కాస్ అయితే ఏ దాని ఎఫెక్ట్ అవుతుంది, ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇండివిజువల్ క్వశ్చన్ కంపారిజన్స్ మీద. దెర్ ఆర్ 5 brothers ఈచ్ హ్యావింగ్ డిఫరెంట్ వెయిట్ అని ఇచ్చారు. హెచ్ ఈస్ హెవియర్ దాన్ ఓన్లీ ఈ అని ఇచ్చారు. హెవియర్ అనుకుందాం, లైటర్ అనుకుందాం. ఫస్ట్ దాంట్లో ఇచ్చింది హెచ్ హెవియర్ అట. ఎవరికంట హెవియర్ అంటే హెచ్ ఈస్ హెవియర్ దాన్ ఓన్లీ ఈ, ఇంకా ఈ కింద ఎవరు రావడానికి లేదండి. నెక్స్ట్ పాయింట్ ఇస్ డి ఈస్ లైటర్ దాన్ ఓన్లీ ఎఫ్ అండ్ జి అన్నారు. డి లైటర్ అట ఎవరికన్నా అంటే ఎఫ్ కి జీ కన్నా లైటర్, అంటే ఈ పొజిషన్ డిది ఫిక్స్ అయిపోయింది. ఈ 1-2 ప్లేసెస్ లో ఎఫ్ అండ్ జీలో ఎవరు రావాలన్నది ఇంపార్టెంట్. జీ ఈజ్ నాట్ ద హెవియెస్ట్ అన్నారు. జీ హెవియెస్ట్ కాదంటే సెకండ్ ప్లేస్ జీకి ఇస్తాము, ఫస్ట్ ప్లేస్ ఎఫ్ కి వెళ్తుంది. ద వన్ హూ ఈస్ ద హెవియెస్ట్ weighs 52. సో ఎఫ్ అనే పర్సన్ యొక్క వెయిట్ 52 అవుతుంది. ద వన్ హూ ఈస్ ద సెకండ్ లైటెస్ట్ ఇస్ 38, అంటే హెచ్ కి 38 ఇస్తాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ పాసిబిల్లీ విత్ ద వెయిట్ ఆఫ్ జీ అన్నారు. జీకి పాసిబుల్ వెయిట్ ఏమి ఇవ్వచ్చు అంటే ఇన్ బిట్వీన్ 39 to 51 ఉండాలండి. అలాంటి ఆప్షన్ మనకి ఫస్ట్ ఆప్షన్ లో కనపడుతుంది, 48 kgs. ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ దానికి రండి. డెఫినెట్ గా ట్రూ అయ్యే ఆప్షన్ అడుగుతున్నారు. డెఫినెట్లీ ట్రూ. సి నుంచి ఆర్ కి రిలేషన్ లో వెళ్తే డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి, కంపారిజన్ ఇస్ నాట్ పాసిబుల్. సెకండ్ చెక్ చేయండి. వై నుంచి సికి, వై నుంచి సి వరకు వెళ్ళినప్పుడు కూడా డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి, కంపారిజన్ ఇస్ నాట్ పాసిబుల్. థర్డ్ది చెక్ చేద్దాం. వై నుంచి ఓకి, సో వై నుంచి ఓ అంటే ఓ టు వై చెక్ చేస్తే ఓ ఈస్ లెస్ దాన్ వై అవ్వాలి. రివర్స్ లో అన్నప్పుడు వై ఈస్ గ్రేటర్ దాన్ ఓ అన్నది ట్రూ. థర్డ్ ఆప్షన్ లో ఆన్సర్ ఉంది, ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ అండి. అండ్ దెన్ ఇంకో బజ్ లో వస్తుంది. సో ఏమని ఇచ్చారండి, దెర్ ఆర్ 8 persons who are seated in a straight line but not necessarily in the same order. Some are facing south while some are facing south అని ఇచ్చారు. ఫస్ట్ పాయింట్కి వెళ్దాం. జీ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఎల్, జీ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్ అని ఇచ్చారు. జీ అనే పర్సన్ ఎలా ఉన్నారట, సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఎల్. అయితే జీ అనే పర్సన్ ఎలా ఉన్నారు, ఏదో ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండాలి. అయితే ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ మోస్ట్ కార్నర్ లో తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ రైట్ మోస్ట్ కార్నర్ లో తీసుకోవచ్చు. ఉన్న రెండు పాసిబిలిటీస్ లో రెండు తీసుకుందామండి. ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ కార్నర్ లో ప్లేస్ చేస్తున్న జీ అనే పర్సన్. అయితే కండిషన్ ఏమి ఇచ్చారు, జీ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఎల్. సో 1 2 3, ఎల్ కి ఫోర్త్ రైట్ లో ఇలా ఉన్నారు అనుకుంటున్నా. 1 2 3 4 5 6 7 and 8. ఇది ఒకటేనా కండిషన్ అంటే ఇంకోటి తీసుకోవచ్చు కదా. సో 1 2 3 4 5 6 7, ఇక్కడికి జీ అనే పర్సన్ ఎజ్యూమ్ చేసిన. జీ ఎలా ఉన్నారు, ఎల్ కి ఫోర్త్ రైట్ లో ఉన్నారు అన్నారు. సో ఎల్ అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నానండి. సో ఎల్ అనే పర్సన్ ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఫోర్త్ రైట్ లో జీ అనే పర్సన్ ని ప్లేస్ చేసాం. జీ అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండాలి. బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఎల్ ఫేస్ సౌత్ అన్నారు. ఎల్ యొక్క ఇమీడియట్ నైబర్స్ ఎలా ఉంటున్నారంట, దే ఆర్ ఫేసింగ్ సౌత్. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఎల్ ఆర్ ఫేసింగ్ సౌత్. నెక్స్ట్ కండిషన్ కి రండి. హెచ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఐ అని ఇచ్చారు. సో ఇక్కడ పాయింట్ ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం. హెచ్ అనే పర్సన్ ఎలా ఉన్నారట, సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఐ, ఐ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎల్ అన్నారు. ఎల్ కి నైబర్ గా ఐ అనే పర్సన్ రాకూడదు. సో ఈ 2 ప్లేసెస్ లో మనం ఐ అనే పర్సన్ ని తీసుకోవట్లేదు. అయితే అక్కడ కండిషన్ ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం. హెచ్ అనే పర్సన్ ఎలా ఉన్నారు, ఐ కి థర్డ్ రైట్ లో ఉన్నారు అని కండిషన్ ఇచ్చారు. ఈ 2 ప్లేసెస్ లో ఐ రాకూడదు. అయితే హెచ్ ని ప్లేస్ చేయడానికి ఛాన్స్ ఉందిగా.
సో హెచ్ని ఇక్కడ అనుకుండవచ్చు, లేదా ఇటు సైడ్ ఈ 2 ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్ అనుకుని మనం హెచ్ని అజ్యూమ్ చేయొచ్చు. ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా హెచ్ని 2 ప్లేసెస్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. అయితే అన్ని కండిషన్స్ తీసుకుని స్టార్ట్ చేసే బదులు ఆల్రెడీ మనకి 2 పాసిబిలిటీస్ వచ్చినాయి, ఇంకా ఎక్కువ పాసిబిలిటీస్ తీసుకునే బదులు ఒక పాసిబిలిటీ అనుకుని స్టార్ట్ చేద్దామండి. ఈ పర్సన్లో హెచ్ని స్టార్ట్ చేసుకుని అజ్యూమ్ చేసుకుని స్టార్ట్ చేసిన కండిషన్ ఏమి ఇచ్చారండి, హెచ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఐ. ఐకి థర్డ్ రైట్ లో రావాలి అన్నారు. ఐకి థర్డ్ రైట్ లో రావాలంటే ఐ అనే పర్సన్ ఇక్కడ అజ్యూమ్ చేసుకోవచ్చుగా. సేమ్ కండిషన్ ఇక్కడ ట్రై చేద్దాం. ఈ 2 ప్లేసెస్ లో ఐ ఉండకూడదు అన్నారు. ఐని కనుక నేను ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నట్లయితే 1 2 3 ఇక్కడ కూర్చోపెట్టచ్చు కదా. సో ఐ ఇక్కడ నార్త్ ఫేసింగ్ అనుకున్నాం కదా, సౌత్ ఫేసింగ్ అనుకుందాం. ఐ ఇక్కడ అనుకుందాం, ఐ సౌత్ ఫేసింగ్ అనుకుంటే 1 2 3 ఇక్కడికి హెచ్ అనే పర్సన్ వస్తారు. వైస్ వర్స అప్లికేషన్ కూడా తీసుకోవచ్చు అండి. ఈ ఒక్క పజిల్ కి మాత్రం మొత్తం 4 పాసిబిలిటీస్ వస్తాయి, కానీ నెక్స్ట్ కండిషన్స్ లో ఫెయిల్ అయిపోతాయి. మిగిలిన 2 పాసిబిలిటీస్ మీరు ట్రై చేయాలి. ఎలా తీసుకోవాలి అంటే హెచ్ని ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఒక పాసిబిలిటీ, ఇక్కడేమో హెచ్ని ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఇంకో పాసిబిలిటీ, ఇంకా 2 పాసిబిలిటీస్ వస్తాయి. నెక్స్ట్ కండిషన్కి రండి. ఏమిచ్చారు నెక్స్ట్ కండిషన్ లో అంటే బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ హెచ్ ఫేస్ సౌత్ అని ఇచ్చారు. హెచ్ యొక్క ఇమీడియట్ నైబర్స్ ఎలా ఉన్నారంటే దే ఆర్ ఫేసింగ్ సౌత్ అన్నారు. సో ఆ కండిషన్ ఇక్కడ పోతుంది అనుకుంటగా హెచ్ అండ్ ఐని ఇక్కడ ప్లేస్ చేస్తే సో దిస్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ కండిషన్ అండి. సో ఇలాగ మనకి నెక్స్ట్ పాయింట్స్ లోనే ఫెయిల్యూర్ కేసెస్ కనబడిపోతాయి. నెక్స్ట్ కండిషన్కి వెళ్దాం. బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈ ఫేస్ నార్త్ అని ఇచ్చారు. ఈ యొక్క ఇమీడియట్ నైబర్స్ ఎలా ఉన్నారట, దే ఆర్ ఫేసింగ్ నార్త్ అని కండిషన్ ఇచ్చారు. సో ఈయన ఎక్కడ తీసుకుంటే సరిపోతుందండి, ఈ ప్లేస్ లో ఈయన తీసుకుంటే ఇమీడియట్ నైబర్స్ అవ్వదు, ఇక్కడ తీసుకుంటానికి అవ్వదు. డెఫినెట్ గా ఈ అనే పర్సన్ ఇక్కడే అజ్యూమ్ చేసుకోవాలి. బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈ ఆర్ ఫేసింగ్ నార్త్ అని కండిషన్ అప్లై చేసాం. సో ఇక్కడతో ఆ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ లో కే సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చారు. కే అండ్ ఎఫ్ ని పక్క పక్కనే కూర్చోపెట్టాలి, అలానే 2 ప్లేసెస్ కనపడాలండి. లాస్ట్ 2 ప్లేసెస్ కనిపిస్తున్నాయి. కే అనే పర్సన్ ఎలా ఉంటారట, కే సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అన్నారు. ఎఫ్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఇక్కడ తీసుకోవడానికి దెర్ ఈస్ ఏ ఛాన్స్, లేదా ఇలా అయినా తీసుకోవచ్చు. సో కండిషన్ తెలియదు కాబట్టి వెయిట్ చేద్దామండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. అయితే ఈ 2 ప్లేసెస్ కే అండ్ ఎఫ్ కి ఫిక్స్ అయిపోయినాయి, అంతవరకు అయితే తెలుసు. ఎవరు ఎటు ఉంటారన్నది తెలియదు కాబట్టి వెయిట్ చేద్దామండి. నెక్స్ట్ కండిషన్కి వెళ్దాము. ఏమి ఇచ్చారు నెక్స్ట్ పాయింట్ లో చూడండి. పీపుల్ సిట్టింగ్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఫేస్ ద సేమ్ డైరెక్షన్ అన్నారు. ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేమ్ డైరెక్షన్ లో ఉన్నారు అన్నారు. అంటే ఈ డైరెక్షన్ లోనేగా రావాలి. అయితే ఏమి ఇచ్చారు అక్కడ, కే సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి ఇలా తీసుకున్న వస్తుంది, ఇటు తీసుకున్న వస్తుంది, కాబట్టి కండిషన్ వెయిట్ చేయాల్సిందేనండి. జే అండ్ కే ఫేస్ ద సేమ్ డైరెక్షన్ అన్నారు. జే అండ్ కే ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ ని ఫేస్ చేస్తున్నారని కండిషన్ ఇచ్చారు. సో జే అనే పర్సన్ ఇంకా రాలేదనుకుంటా, మనకి డేటాలో ఆగిపోయింది జేనే. సో జే అనే పర్సన్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నా, అంటే కే కూడా ఎలా ఉండాలి, సౌత్ ఫేసింగ్ లోనే ఉండాలి. అంటే ఇక్కడికి వచ్చే పర్సన్ ఎఫ్ అనే పర్సన్ వచ్చేస్తున్నారు. ఇంకా మనకి రావాల్సింది ఈ యొక్క డైరెక్షన్ అండి. లాస్ట్ పాయింట్కి వెళ్దాం. చూడండి ఏమి ఇచ్చారో, ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఐ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు. ఐ యొక్క ఇమీడియట్ నైబర్స్ ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఈ అనే పర్సన్ నార్త్ ఫేసింగ్ అవుతారు. ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ లో చూడండి, which of the following pairs represents immediate neighbors of the person seated at the two extreme ends of the line అన్నారు. ఇమీడియట్ నైబర్స్ ఎవరున్నారండి, ఈ అండ్ కే కదా. ఇట్ ఈస్ థర్డ్ ఆప్షన్. How many persons in the given arrangement are facing north అన్నారు. సో 1 2 3 4 persons కదా. ఆన్సర్ is థర్డ్ ఆప్షన్ అండి. If each of the persons is made to sit in alphabetical order from left to left, రైట్ సైడ్ నుంచి కనుక ఆల్ఫబెటికల్ అరేంజ్మెంట్ లో చేస్తే ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్, ఏ పొజిషన్స్ అలా లేవు కదండి. ఆన్సర్ ఇస్ నన్, ఆప్షన్ నెంబర్ 5 అండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఐ అండ్ ఎల్ అన్నారు. ఐకి ఎల్కి మధ్యలో జే అనే పర్సన్ ఉన్నారు. ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ దానికి వెళ్దాం. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఈ విత్ రెస్పెక్ట్ టు ఎల్ అన్నారు. పొజిషన్ ఆఫ్ ఈ విత్ రెస్పెక్ట్ టు ఎల్ 1 2 3 థర్డ్ టు ద రైట్ అవుతుందండి. ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ జీ అండ్ జే అన్నారు. జీకి జేకి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు. ఇట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ద నెక్స్ట్ వన్ ఇస్, సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇచ్చారు, ఒకసారి చెక్ చేద్దాం. ఇచ్చిన 5 ఆప్షన్స్ లోంచి జెడ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ అన్నది ఏ ఎక్స్ప్రెషన్ లో ఉంది చెక్ చేయండి అన్నారు. సో ఒకసారి చెక్ చేద్దాం. జెడ్ అన్నది లెస్ దాన్ ఆర్ అవ్వాలి, ఎక్కడ అవుతుందో చెక్ చేద్దాం. సో ఫస్ట్ ది చెక్ చేద్దామండి. ఫస్ట్ దానికి వెళ్తే జెడ్ నుంచి ఆర్ వరకు వెళ్ళాలి. ఫస్ట్ డబుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, మిగిలిన ఆప్షన్స్ చెక్ చేసిన తర్వాత వెళ్దాం. జెడ్ టు ఆర్ చెక్ చేయాలన్నప్పుడు డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి ఇక్కడ, కంపారిజన్ నాట్ పాసిబుల్. సో సెకండ్ వన్ ఫెయిల్ అవుతుంది. థర్డ్ ది చెక్ చేద్దాం చూడండి.
ఆర్ నుంచి జెడ్ వరకు వెళ్ళాలన్నప్పుడు డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. థర్డ్ ఆప్షన్ కూడా పనికిరాదు కంపారిజన్కి. ఫోర్త్ చెక్ చేస్తే జెడ్ టు ఆర్ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి, కంపారిజన్ ఈజ్ నాట్ పాసిబుల్. 1 కానీ 5 కానీ ఆన్సర్ అవ్వాలి. కంపారిజన్లో ఎక్కడ కూడా డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయిగా. సో ఆప్షన్ వైజ్ ఎలిమినేట్ చేసుకుంటే మిగిలిన ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ అయిపోయినాయి. సో డెఫినెట్గా ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్లోంచే వస్తుంది. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. ఏమి ఇచ్చారండి? క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చినట్టున్నారు. ఒకసారి చెక్ చేసుకుందాం. పాయింట్స్ బేస్ చేసుకున్న క్రిటికల్ పార్ట్ ఇచ్చారు. సో ఫస్ట్ దాంట్లో కేలో టాయ్స్ ఇస్ ఎ ఫేమస్ నేమ్ అండ్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ హైటెక్ టాయ్స్ లైక్ వీడియో గేమ్స్, గేమింగ్ కన్సోల్స్, ఎక్సెట్రా. It is seriously considering expanding to manufacture low-tech toys as well as which are priced considerably lower than high-tech toys. According to the CEO, with more durable products and a pricing of only 25% more than what current low-tech toy manufacturers charge, it will capture a significant market share in the low-tech toys segment this year అని ఇచ్చారు. ఇదంతా దేని గురించి చెప్తున్నారంటే ఒక CEO మాట్లాడే మాటలన్నీ కేలో టాయ్స్ గురించి, మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్ గురించి, వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి, కాస్ట్ ఆఫ్ ప్రైజింగ్ గురించి మాట్లాడింది అనమాట. హై టెక్నాలజీ బేస్డ్, లో టెక్నాలజీ బేస్డ్ యొక్క కాస్ట్ల గురించి, కంపారిజన్ గురించి ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకుని 6 పాయింట్స్ ఇచ్చారండి. ఆ పాయింట్స్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ఏంటివో చెక్ చేద్దాం. ఫస్ట్ పాయింట్కి రండి. ఏమి ఇచ్చారు? ఈ 6 పాయింట్స్ని ముందు అనలైజ్ చేస్తేనే మనకు ఆన్సర్ అనేది వస్తుందండి. While overall growth in the toys sector is estimated to be 8% in low-tech toys, it is estimated to be 32% in the coming year అన్నారు. సో ఇక్కడ ఎస్టిమేషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఉన్న ఎస్టిమేషన్ ఇచ్చారు. Kalo Toys would be able to put in place the necessary infrastructure required for manufacturing low-tech toys such as manpower, machinery, etc. on time అని ఇచ్చారు. సో లో టెక్నాలజీ గురించి మాట్లాడారు ఇక్కడ. లో టెక్నాలజీకి లెస్ మ్యాన్ పవర్, మెషిన్ టైం ఇవన్నీ రెడ్యూస్డ్గా ఉంటాయని ఇచ్చారు. In low-tech toys, segment prices is the single most consideration among consumers as these toys are mainly considered use and throw అని ఇచ్చారు. లో కాస్ట్లో పెట్టేది ఏంటంటే యూజ్ అండ్ త్రో టైప్ ఆఫ్ టాయ్స్ గురించి అని చెప్పారు. Owing to higher cost structure, high-tech toys earn more revenue for toy manufacturers than low-tech toys అన్నారు. దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు హైటెక్ అన్నది ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేస్తుందని ఇచ్చారు. Kalo Toys high-tech toys are priced 25% more than that they are charged by other manufacturers in the same category అన్నారు. కంపారిజన్లో వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే 25% ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని ఇచ్చారు. ఇక లాస్ట్ పాయింట్లో చూస్తే Kalo Toys has captured more market share in high-tech toy segment than any other toy manufacturers. వీళ్ళే ఎక్కువ ఇన్కమ్ని జనరేట్ చేస్తున్నారని మిగిలిన వాళ్ళందరితో కంపేర్ చేస్తే. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్స్ పుట్ ఏ క్వశ్చన్ మార్క్ ఆన్ ద సిఇఓస్ ప్లాన్స్ ఫర్ క్యాప్చరింగ్ మార్కెట్ షేర్ అని ఇచ్చారు. సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఏదైతే సిఇఓ ప్లాన్ చేశారో దాన్ని క్వశ్చన్ చేసేటట్టు పాయింట్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఒకసారి బి చూడండి. Kalo Toys would be able to put in place the necessary infrastructure required for manufacturing low toys such as manpower, machinery, etc. on time అని ఇచ్చారు. సో ఈ పాయింట్ అనేది దాన్ని క్వశ్చన్ చేసేటట్టు ఉంది. ఏ ఆప్షన్ వైజ్ చెక్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుందండి. సెకండ్ క్వశ్చన్కి రండి. ఏమి ఇచ్చారు? 82nd వన్లో which of the given statement represents prerequisite which is being assumed by the CEO in his statement అని ఇచ్చారు. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నారు అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్ రిప్రజెంట్స్ ఏ ప్రీ రిక్విసైట్ విచ్ ఇస్ బీయింగ్ అజ్యూమ్డ్ బై ద సిఇఓ అన్నారు. సిఇఓ ఏదైతే అజ్యూమ్ చేస్తున్నారో, ఏదైతే మనకి బెనిఫిట్స్ వస్తాయని చెప్తున్నారో దాన్ని క్వశ్చనర్ ఫార్మ్గా తీసుకునే స్టేట్మెంట్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఒకసారి ఆప్షన్స్లో చెక్ చేస్తే ఫస్ట్ చూడండి. While overall growth in the toy sector is estimated to be 8%, in low-tech toys it is estimated to be 32% అన్నారు. హై టెక్నాలజీని పెంచాలనుకుంటున్నారు కానీ లో టెక్నాలజీ టాయ్స్ మీద వచ్చే ప్రాఫిట్ 32% ఎక్కువ ఉందంటే నెక్స్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అన్నారు. సో అది క్వశ్చన్ మార్కే కదండి. ప్రాఫిట్ వచ్చేదాన్ని వదిలిపెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఏ అనే స్టేట్మెంట్ దీనికి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ దానికి రెండు ఏమి ఇచ్చారు? Which of the following given statements, if true, supports the decision of Kalo Toys of expanding in low-tech toys అని ఇచ్చారు. సపోర్టింగ్ స్టేట్మెంట్ ఎక్కడుంది? ఎక్స్పాన్షన్ ఆఫ్ లో టెక్నాలజీ టాయ్స్ గురించి అని అడుగుతున్నారు. ఒకసారి చెక్ చేద్దాం. Owing to higher cost structure, high-tech toys earn more revenue for toy manufacturers than low-tech toys అన్నది ఆన్సర్ అవుతుందండి. ఆన్సర్ వైజ్ చూసుకోవాలి అంటే ఫస్ట్ ఆప్షన్ నుంచి మనకి ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. పజిల్ కనబడుతుందండి.
Institute Vision has decided to donate 7 different types of laptops అని ఇచ్చారు. 7 different types of laptops ని డొనేట్ చేయాలనుకుంటున్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే అని ఇచ్చారు. సో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. సో ఈ డేస్ లో అనుకుంటున్నారు. డబుల్ పాసిబిలిటీ వస్తే తీసుకుందాం. ఫస్ట్ కండిషన్ లో ఏమి ఇచ్చారండి, డెల్ విల్ బి డొనేటెడ్ ఆన్ సాటర్డే అని ఇచ్చారు. ఫస్ట్ కండిషన్ లో డెల్ విల్ బి డొనేటెడ్ ఆన్ సాటర్డే. సాటర్డే వచ్చేది డెల్ అవుతుంది. ఆసూస్ విల్ బి డొనేటెడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ లెనోవా అన్నారు. సో లెనోవాకి ఇమీడియట్ గా వచ్చేది ఆసూస్ అవుతుందని కండిషన్ అండి. అండ్ దెన్ దెర్ విల్ బి ఎ గ్యాప్ ఆఫ్ 2 days బిట్వీన్ డెల్ అండ్ సోనీ అన్నారు. డెల్ కి సోనీకి మధ్యలో 2 days గ్యాప్, 1 and 2 గ్యాప్ తో సోనీని ఇక్కడ తీసుకుంటున్నా. సో ఇక్కడతో థర్డ్ పాయింట్ వెళ్ళాం. అయితే ఈ ఆ టూ కంపెనీస్ ని ప్లేస్ చేయడానికి ఎన్ని కండిషన్స్ ఉన్నాయంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయిగా. సో రెండో పాసిబిలిటీ కూడా తీసుకుందామండి. లెనోవా అనుకుందాం, ఆసుస్ అనుకుందాం. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే సోనీ, లెనోవో, ఆసుస్ అని కన్సిడర్ చేద్దాము. సాటర్డేకి ఏమో డెల్ ఇద్దాం. సో నెక్స్ట్ కండిషన్ కి వెళ్దామండి. నెక్స్ట్ కండిషన్ లో there will be a gap of 1 day on which HP and Acer will be donated. Acer will be donated in one of the days before HP అన్నారు. Acer కిను డెల్ కి HP కి మధ్యలో ఒక గ్యాప్ ఉండాలి. ఈ పాసిబిలిటీలో కుదరదు కదండి. సో దిస్ ఇస్ ఎ ఫెయిల్యూర్ కేస్. అయితే Acer అన్నది HP కన్నా ముందు ఉండాలి. సో ఇక్కడ Acer అనుకుందాం, ఇక్కడ HP. ఇంకా మిగిలిపోయిన ల్యాప్టాప్ కంపెనీ ఏం ఆగిపోయిందండి, తొషిబా ఆగిపోయింది. థర్స్డేకి మనం తొషిబాని అలొకేట్ చేద్దాం. క్వశ్చన్స్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ల్యాప్టాప్స్ విల్ బి డొనేటెడ్ ఇమీడియట్లీ బిఫోర్ తొషిబా అన్నారు. సోనీ కదా, ఆప్షన్ వైజ్ ఫోర్త్ ఆప్షన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ యాజ్ పర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అన్నారు. దేర్ విల్ బి ఎ గ్యాప్ ఆఫ్ మోర్ దాన్ 3 days బిట్వీన్ హెచ్పి అండ్ లెనోవా అన్నారు. కరెక్టే కదండి. ఫస్ట్ ఆప్షన్ లోనే ఆన్సర్ వచ్చింది. ఎనీ ఆఫ్ ద టూ లేదు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ కి మూవ్ అవుతున్నాం. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ విల్ తొషిబా బి డొనేటెడ్ అన్నారు. థర్స్డే కదా, ఆప్షన్ నెంబర్ 2 అండి. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ విల్ ఏసర్ బి డొనేటెడ్ అన్నారు. ఏసర్ అనేది ఏ రోజు జరిగిందండి, ఫ్రైడే కదా, ఇట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. There will be a gap of how many days between the days on which Asus and Dell are notated అన్నారు. సో Asus కి Dell కి మధ్యలో 3 days of gap ఉంది కదా, ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ అండి. The next one is Lenovo is related to Wednesday అన్నారు. సో ఆల్టర్నేట్ డే తీసుకున్నారు. సిమిలర్ గా సోనీ టు ఫ్రైడే అన్నారు. ఆల్టర్నేట్ డే. సేమ్ లాజిక్ తీసుకుంటే ఏసర్ కి ఏం అవ్వాలి అన్నారు. సండే అవుతుంది కదండి, ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేది క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు చూడండి. About 1,000 domestic workers from different parts of the city came together at Chikara Stadium to demand an amendment in the existing labor laws and a separate law to address their specific occupation అని ఇచ్చారు. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే 1,000 మెంబర్స్ డొమెస్టిక్ వర్కర్స్ డిఫరెంట్ ప్లేస్ అందరి నుంచి గ్యాదర్ అయ్యి షికారా స్టేడియం దగ్గరకు వచ్చారు. దేనికోసం వచ్చారంటే వాళ్ళ డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేయండి అని, ఉన్న ఎగ్జిస్టింగ్ లేబర్ లాస్ కి ఇంకొంచెం యాడ్ ఆన్ చేయమని ఏం చేశారు, వీళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అయ్యారు. అంటే ప్రొటెస్ట్ చేయడానికి వీళ్ళందరూ గ్యాదర్ అయ్యారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి ద మోస్ట్ ఇమీడియట్ స్టెప్ టేకెన్ బై ద అథారిటీస్ టు డీల్ విత్ ద అబౌవ్ సిచ్యువేషన్ అన్నారు. సో ఇప్పుడు అర్జెంట్ గా తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి అథారిటీస్ దగ్గర నుంచి అని అడుగుతున్నారు. ఏ కమిటీ మస్ట్ బి సెటప్ విత్ ఇన్ 6 months టు అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ దిస్ గ్రూప్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ ఇష్యూ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఈస్ రిజాల్వ్డ్ బై దిస్ ఛానల్ ఓన్లీ అన్నారు. సో 6 months దాకా ఈ కమిటీ ఏదైతే ఇప్పుడు గ్యాదర్ అయిన వాళ్ళందరూ ఆగరు అనుకుంటా కదా. సో ఫస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ సరిపోదండి. సెకండ్ దానికి వెళ్దాం. దేర్ మెయిన్ లీడర్స్ హూ మోటివేటెడ్ ఎవ్రీవన్ టు మీట్ అట్ చికారా స్టేడియం మస్ట్ బి పుట్ బిహైండ్ ద బార్స్ ఫర్ సచ్ అన్ యాక్షన్ అన్నారు. సో దో ఇట్ దిస్ క్రూయల్, ఇదే కదా ఫస్ట్ చేయాల్సింది. ఇలాంటి యాక్టివిటీకి ఎవరైతే ఫస్ట్ ప్రేరేపించారో దీన్ని చేయడానికి బిహైండ్ ద స్క్రీన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ని ఫస్ట్ తీసుకెళ్లి బార్లో వేయాలి అన్నారు. బిహైండ్ ద బార్స్ వేయాలి అన్నారు. అంటే యాక్షన్ తీసుకుంటే ఫర్దర్ గా ఇలాంటివి ఇంప్లిమెంట్ అవ్వవు అన్న సెన్స్ లో తీసుకోవాలి. సెకండ్ మాత్రమే దానికి సొల్యూషన్ కింద యాక్సెప్ట్ చేయాలండి. సో ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ దానికి రెండు ఏమి ఇచ్చారు. లాస్ట్ వీక్ లీకేజెస్ వర్ ఫౌండ్ ఇన్ ఏ మేజర్ పైప్ లైన్ ఆఫ్ ద సిటీ. The authorities feel that this was due to construction work going on near it. The company that is doing the construction work was sent a notice to reimburse the money spent by the authorities in repairing the pipeline. The owner of the company refused to pay this money as according to him it is impossible that these leakages were because of the construction work. సో ఏమని ఇచ్చారండి, లాస్ట్ వీక్ లీకేజెస్ జరిగినాయట పైప్ లైన్స్ ఒక సిటీలో.
అయితే అథారిటీస్ ఏమనుకుంటున్నారంటే పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానివల్ల ఈ లీకేజ్ జరిగిందని చెప్పి అనుకున్నారు. సో వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక సెండ్ రిక్వెస్ట్ పంపించారు, ఏదైతే లీకేజ్ జరిగిందో దాని అందరికీ మీరు పే చేయాలి అని. అయితే ఓనర్ ఎవరైతే ఉన్నారో అది ఆయన రెఫ్యూజ్ చేశారు. రెఫ్యూజ్ టు పే దిస్ మనీ యాజ్ అకార్డింగ్ టు హిమ్. ఏంటి అంటే ఈ లీకేజెస్ అంతా కన్స్ట్రక్షన్ వల్ల జరగట్లేదు అని చెప్పి ఆయన క్లెయిమ్ ఏదైతే చేశారో దాన్ని రిజెక్ట్ చేశారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సపోర్ట్స్ ద కన్స్ట్రక్షన్ కంపెనీ స్టాండ్ అన్నారు. ఏదైతే డెసిషన్ కంపెనీ యొక్క చైర్మన్ చెప్పారో దానికి సపోర్టింగ్ లైన్ ఎక్కడుందని అడుగుతున్నారు. A local resident says that the leakages in the pipeline were reported 2 weeks before the construction work started, but the authorities did not take any action at that time అన్నారు. మనకు కావాల్సిన లైన్ ఎలా ఉండాలంటే కన్స్ట్రక్షన్ కంపెనీకి సపోర్టింగ్ గా ఉండాలి. సో ఇక్కడ సపోర్ట్ గా ఉంది కానీ ఆయనకి సపోర్ట్ గా లేదండి. సో సెకండ్ దానికి వెళ్దాం. ద కన్స్ట్రక్షన్ వర్కర్స్ వర్ ఫౌండ్ టు బి కలెక్టింగ్ అండ్ యూజింగ్ ద లీకింగ్ వాటర్ ఫ్రమ్ ద పైప్ లైన్ బట్ దే డిడ్ నాట్ రిపోర్ట్ ఇట్. ఇది కూడా సపోర్టింగ్ గా లేదు. ద కన్స్ట్రక్షన్ కంపెనీ హ్యాడ్ ఆల్ ద రిక్వైర్డ్ పర్మిషన్స్ బిఫోర్ దే స్టార్టెడ్ ద కన్స్ట్రక్షన్ వర్క్. సో పర్మిషన్ ఇచ్చారు అంటే అక్కడ ఎలాంటి హార్మ్ఫుల్ జరగదు అనే కదా పర్మిషన్ ఇస్తారు. సో ఆయనకి సపోర్ట్ చేసే స్టేట్మెంట్ థర్డ్ ఆప్షన్ సరిపోతుందండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ లో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. డి నుంచి ఎం వరకు కంపేర్ చేయాలి. సో ఎం టు డి కంపేర్ చేసేటప్పుడు ఎం టు ఐ, ఐ టు డి అన్నిట్లోనూ ఎం ఈస్ గ్రేటర్ దాన్ డి కనబడుతుంది. రివర్స్ లో డి ఈస్ లెస్ దాన్ ఎం అన్నది ట్రూ కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అండి. సెకండ్ కంక్లూజన్ లో డి నుంచి జెడ్ వరకు తీసుకోవాలి. సో ఇక్కడ ఐ టు జెడ్ కనిపిస్తుంది అండ్ దెన్ ఐ టు డి అన్నిట్లోనూ లెస్ దాన్ కానీ గ్రేటర్ దానే ఉండాలి, కానీ ఈక్వల్ టు ఉంది. సో విచ్ ఇస్ ఫాల్స్ అండి. ఓన్లీ వన్ ఈస్ ట్రూ విచ్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ దాంట్లో ఎం నుంచి టీకి రిలేషన్ అడుగుతున్నారు. ఎం టు టీ రిలేషన్ తీసుకోవాలంటే ఎం టు ఐ అండి. సో లేదా ఇక్కడ స్ట్రైట్ అవే రాసేసుకుందాం. ఐ ఈస్ లెస్ దాన్ ఎం అంటే టీ నుంచి ఎం వరకు చెక్ చేసినప్పుడు టీ ఈస్ లెస్ దాన్ ఎం అవ్వాలి. రివర్స్ లో ఎం ఈస్ గ్రేటర్ దాన్ టీ అన్నది ట్రూ. సో ఫస్ట్ వన్ ట్రూ. సెకండ్ చెక్ చేద్దాం. టీ నుంచి జెడ్ అండి. సో టీ టు ఐ అండ్ ఐ టు జెడ్ రెండిట్లోనూ లెస్ దానే ఉంది. సెకండ్ దాంట్లో ఉంది అదే. బోత్ ఆర్ ట్రూ అవుతుందండి. ఆప్షన్ వైజ్ ఇట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ లో డైరెక్షన్స్ కదా. సుహాస్ రోడ్ హిస్ బైసికల్ టు ద సౌత్ అన్నారు. సౌత్ వైపుకి వెళ్తున్నారని ఇచ్చారండి. టువర్డ్స్ సౌత్ డిస్టెన్స్ ఏమి మెన్షన్ చేయాల. అండ్ దెన్ టర్న్డ్ లెఫ్ట్ అన్నారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నారు. ఎంత డిస్టెన్స్ వెళ్ళారంటే 2 kilometers వెళ్ళారు. హీ దెన్ టుక్ ఏ లెఫ్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో లెఫ్ట్ టర్న్ తీసుకున్నారు. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారంటే 4 kilometers ట్రావెల్ చేశారు. ఎక్సీడ్ అవ్వచ్చు, తగ్గొచ్చండి. అయితే నెక్స్ట్ లైన్ లో ఇచ్చారు చూడండి. హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ 2 kilometers ఈస్ట్ ఆఫ్ హిస్ స్టార్టింగ్ పాయింట్ అన్నారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి 2 kilometers డిస్టెన్స్ లో ఉన్నారు అన్నారు. అయితే ఇప్పుడు అడుగుతుంది హౌ ఫార్ డిడ్ హీ రైడ్ టు ద సౌత్ ఇనిషియల్లీ అన్నారు. ఇదే కదా ఇక్కడ కూడా వచ్చేది. 4 kilometers అవుతుందండి. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. సో నెక్స్ట్ దానికి రండి. డిఎస్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు. హూ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ బి అన్నారు. బికి హస్బెండ్ ఎవరు అవుతున్నారని అడుగుతున్నారండి. ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం. సి ఈస్ ద డాటర్ ఆఫ్ బి. సి డాటర్ అవుతున్నారు. ఎవరికి డాటర్ అంటే బి అనే పర్సన్ కి డాటర్ అండి. ఆర్ ఇస్ ద మదర్ ఇన్ లా ఆఫ్ బి అన్నారు. ఆర్ మదర్ ఇన్ లా అవుతున్నారు. ఎవరికి మదర్ ఇన్ లా అండి. ఆర్ ఇస్ ద మదర్ ఇన్ లా ఆఫ్ బి. బి అనే పర్సన్ కి ఆర్ మదర్ ఇన్ లా అవుతారు. అండ్ దెన్ జెడ్ ఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ ఆర్ అన్నారు. జెడ్ కి ఓన్లీ సన్ ఉన్నారు. ఆ పర్సన్ ఎవరట. ఆర్ అనే పర్సన్. జెడ్ ఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ ఆర్. బి ఈస్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ఆర్ అని ఇచ్చారు. బి మదర్ ఇన్ లా బి ఈస్ ద మదర్ ఆఫ్ ఎల్ అని ఇచ్చారు. సో ఇక్కడ తెలిసిన పాయింట్ ఏంటి అంటే ఒక్కడే కొడుకున్నాడు అంటే డెఫినెట్ గా బి యొక్క హస్బెండ్ ఆ పర్సనే అవ్వాలి. ఎవరవుతున్నారండి అక్కడ అంటే జెడ్ అనే పర్సన్ ఓన్లీ సన్ అన్నారు. అంటే బి యొక్క హస్బెండ్ జెడ్ అని చెప్పొచ్చు. ఏ స్టేట్మెంట్ నుంచి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుంది. ఎయిదర్ అవుతుందేమో తెలియదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా చెక్ చేద్దామండి. సెకండ్ స్టేట్మెంట్ లో పి ఇస్ ద డాటర్ ఆఫ్ ఆర్ అని ఇచ్చారు. సో పి డాటర్ అవుతున్నారు ఆర్ అనే పర్సన్ కి. పి ఇస్ ద సిస్టర్ ఆఫ్ జెడ్. పి సిస్టర్ అవుతున్నారు జెడ్ అనే పర్సన్ కి. బి ఇస్ ద మదర్ ఆఫ్ సి అని ఇచ్చారు. పి ఇస్ ద ఆంట్ ఆఫ్ సి. సో ఇక్కడ 2 ఇండివిజువల్ పాయింట్స్ అండి. బి ఇస్ ద మదర్ ఆఫ్ సి అండ్ సి ఇస్ ద పి ఇస్ ద ఆంట్ ఆఫ్ సి అని ఇచ్చారు. సో ఇక్కడ నుంచి పాయింట్ అయిపోయింది. సో జెడ్ యొక్క జెండర్ తెలుసుంటే జెడ్ అండ్ పిని మ్యారేజ్ చేసేవాళ్ళం. అవుతారో లేదో తెలియదు. ఓన్లీ సన్ అని కానీ ఏమీ ఇవ్వలేదు. ఇంకో సిబ్లింగ్ ని పెళ్లి చేసుకుని బి వచ్చారా లేదా జెడ్ ని పెళ్లి చేసుకుని వచ్చారా అనే పాయింట్ తెలియదు. సో సెకండ్ స్టేట్మెంట్ నుంచి మనకి ఆన్సర్ ఇంకా డ్యూయల్ స్టేజ్ లో ఉండిపోయింది కాబట్టి 1 alone is sufficient టు ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 96th వన్.
దెర్ ఆర్ 6 ఫ్లోర్స్ అని ఇచ్చారు. 6 ఫ్లోర్స్ లో 5th ఫ్లోర్ లో ఎవరు ఉంటున్నారు డేటాలో అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం. 6, 5, 4, 3, 2 అండ్ 1. 6 ఫ్లోర్స్ లో 5th ఫ్లోర్ లో ఉండే పర్సన్ ఎవరని అడుగుతున్నారు. ఈ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ బి. రా డేటా కదా, పక్కన రాద్దాం. ఈ అనే పర్సన్ ఎలా ఉన్నారు, ఈ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ బి. అయితే కండిషన్ లో ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ డి అండ్ ఈ అన్నారు. సో ఇలా అనుకుని డి అండ్ ఈ అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ కండిషన్ సి లివ్స్ ఇమీడియట్లీ బిలో బి అన్నారు. బి కన్నా ముందు కింద ఇమీడియట్ గా సి అనే పర్సన్ ఉన్నారు. ఎఫ్ లివ్స్ ఆన్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చారు. సో ఈ 4 కండిషన్స్ ని ప్లేస్ చేయడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు అనుకుంటా. ఈ, బి, సి, డి. అప్పుడు ఎఫ్ అనే పర్సన్ కి మనం ఏ ఫ్లోర్ ఇవ్వాలండి, ఆడ్ ఫ్లోర్ లో ఇవ్వాలన్నారు. ఫస్ట్ ఫ్లోర్ ఇవ్వడానికి దెర్ ఈజ్ ఏ ఛాన్స్. అయితే ఇలాగే తీసుకోవాలని రూల్ లేదుగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈని ఇక్కడ కన్సిడర్ చేసి బి, సి, డిని కన్సిడర్ చేశాను అనుకోండి. ఎఫ్ అనే పర్సన్ కన్సిడర్ చేస్తే మళ్ళీ నాకు ఈ ప్లేస్ వస్తుంది. ఇది కాకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఈ, బి, సి, డి. ఎఫ్ అనే పర్సన్ కి నాకు డబుల్ ఛాన్స్ ఉండిపోద్ది, 5th ఫ్లోర్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనకి కండిషన్ సరిగ్గా రావట్లేదు. సో మనం సెకండ్ దానికి వెళ్దామండి. సెకండ్ స్టేట్మెంట్ లో చెక్ చేయండి ఏమి ఇచ్చారో. 6 ఫ్లోర్స్ కదా, 6, 5, 4, 3, 2 అండ్ 1. సో సెకండ్ దాంట్లో ఓన్లీ 1 పర్సన్ లివ్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నారు. ఏ కి బి కి మధ్యలో 1 పర్సన్ ఉండాలి. డి లివ్స్ ఇమీడియట్లీ బిలో ఎఫ్ అని ఇచ్చారు. డి డస్ నాట్ లివ్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 2. సెకండ్ ఫ్లోర్ లో డి రాకూడదు. థర్డ్ ఫ్లోర్ లో డి అనుకుంటే డి అనే పర్సన్ కి కింద ఏముంటారట, డి లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ఎఫ్. సో ఇందాక క్లారిటీ లేని పాయింట్ ఇప్పుడు ఓపెన్ అయిపోయినట్టుంది. సో ఆ సెట్ అంతా తీసుకొచ్చి పెట్టేయచ్చు కదా ఇప్పుడు మనం. ఈ, బి, సి, ఇంకా మిగిలిపోయిన పర్సన్ ఎవరైతే వస్తారో ఆ పర్సన్ ఫస్ట్ లో పెడతాం. అయితే మనకు కావాల్సింది 5th ఫ్లోర్ లో ఎవరిని అలొకేట్ చేస్తున్నాము అని. సో 1 and 2 స్టేట్మెంట్స్ ని రెండింటిని కలిపితే వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే 5th ఫ్లోర్ లో ఎవరిని కూర్చోబెడుతున్నామో మన ఆన్సర్ చెప్పగలిగామండి యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్. ఆన్సర్ ఈస్ యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 5 పీపుల్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ అన్నారు. సో 5 మెంబర్స్ ఉన్నారు. దే ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. సమ్ ఆర్ ఫేసింగ్ సెంటర్ అండ్ సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. క్వశ్చన్ అడిగింది హూ ఈస్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ అన్నారు. క్యూ కి ఇమీడియట్ రైట్ లో ఉండే పర్సన్ ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ లో సో 1, 2, 3, 4, 5. టీ అండ్ ఆర్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అన్నారు. సో టీ అండ్ ఆర్ ఎలా ఉన్నారు అంటే ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఆర్ ఈస్ ఫేసింగ్ ద సెంటర్. సో ఆర్ అనే పర్సన్ ఫేసింగ్ ద సెంటర్. క్యూ ఈస్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ అండ్ ఆర్. టీకి ఆర్కి నైబర్ గా రాకూడదు క్యూ. సో క్యూ అనే పర్సన్ ఇక్కడికి వస్తారు. నెక్స్ట్ పాయింట్ ఇస్ టీ అండ్ ఎస్ ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్. సో ఎస్ అనే పర్సన్ ఇక్కడికి వస్తారు. అయితే అడుగుతున్నది ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ. క్యూకి ఇమీడియట్ రైట్ లో చెప్పాలంటే క్యూ యొక్క పొజిషన్ తెలిస్తే తెలిసేది. క్యూ ఇన్సైడ్ ఫేసింగ్ అవుట్ సైడ్ ఫేసింగ్ తెలియదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ రావట్లేదు. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్దాం చూడండి. సో 1, 2, 3, 4, 5 అనుకుందాం. డబల్ పాసిబిలిటీ వస్తేమో వెయిట్ చేయండి. 1, 2, 3, 4 అండ్ 5. క్యూ ఇస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. T is second to the right of Q. Q is to the immediate right of T. T is facing center. అక్కడ నుంచి పాయింట్ క్లూ వచ్చిందండి. T అనే పర్సన్ ఎలా ఉన్నారు, ఫేసింగ్ ద సెంటర్. అయితే U sits to the immediate right of T. T కి ఇమీడియట్ రైట్ లో U ని కూర్చోబెట్టాం. T is sitting second to the right of Q. Q కి సెకండ్ రైట్ లో కూర్చోవాలి. Q sits second to the left of R అని ఇచ్చారు. సో ఇక్కడతో కండిషన్స్ మళ్ళీ డబుల్ పాసిబిలిటీ వస్తుంది. ఏంటా పాసిబిలిటీస్ తీసుకుందాం. U sits to the immediate right of T తీసుకున్నాను. T is sitting second to the right of Q అన్నారు. Q కి సెకండ్ రైట్ లో కూర్చోపెట్టాలి. అయితే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయండి, 1 and 2 ఇక్కడ తీసుకోవచ్చు. Q కి సెకండ్ రైట్ లో. అయితే అది ఒకటేనా పాసిబిలిటీ అంటే Q అనే పర్సన్ ఇక్కడ తీసుకున్నట్లయితే Q కి సెకండ్ రైట్ లో తీసుకోవచ్చు కదండి. సో Q కి సెకండ్ రైట్ లో మనం తీసుకోవడానికి ఇంకో పాసిబిలిటీ వచ్చింది, తీసుకుంటున్నాం. సో U అనే పర్సన్ ఇక్కడ కన్సిడర్ చేశా. Q is second to the left of R అని ఇచ్చారు. R కి సెకండ్ లెఫ్ట్ లో ఉండాలి. R అనే పర్సన్ కి సెకండ్ లెఫ్ట్. మరి ఈ పాసిబిలిటీలో R కి సెకండ్ లో Q ని ప్లేస్ చేయాలంటే కండిషన్ కుదరట్లేదుగా. సో దిస్ ఈస్ ఏ ఫెయిల్యూర్ కండిషన్ అండి. అయితే అడుగుతున్నది చూడండి ఒకసారి. ఇక్కడ కండిషన్ లో Q sits second to the left of R. T is second to the right of Q. U is to the immediate right of T. T is facing the center అని ఇచ్చారు. క్వశ్చన్ లో మనకు స్టార్టింగ్ లో ఏమడిగారు, హూ ఈస్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ. క్యూకి ఇమీడియట్ రైట్ లో వస్తున్నారు అనుకుంటుగా ఏ కండిషన్ నుంచి వచ్చారు అంటే సెకండ్ స్టేట్మెంట్ ఎలోన్ ఈస్ సఫిషియంట్ టు ఆన్సర్ అండి. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. 98th. అమాంగ్ 5 members ఈచ్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ weight, హూ ఈస్ ద సెకండ్ హెవియెస్ట్ అన్నారు.
సో సెకండ్ హెవియెస్ట్ పర్సన్ ఎవరో కావాలి. సో హెవియర్ అనుకుందాం, లైటర్ అనుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్కి రండి. ఎమ్ ఈస్ హెవియర్ దాన్ ఓన్లీ 2 పీపుల్ అని ఇచ్చారు. ఎమ్ హెవియర్ అట, ఇద్దరు కంటే మాత్రమే హెవియర్, అంటే ఎమ్కి పైన ఇంకో 2 పర్సన్స్ ఉండాలి. సో జే ఈస్ హెవియర్ దాన్ ఎల్ అండ్ కే అని ఇచ్చారు. జే అనే పర్సన్ హెవియర్, ఎవరికన్నా హెవియర్ అంటే ఎల్ కన్నా కే కన్నా హెవియర్. అయితే ఎల్ అనే పర్సన్ లైటెస్ట్ కాదు అన్నారు. సో ఇక్కడ నుంచి మనకి ఏం తెలుస్తుందండి, ఎల్కి లాస్ట్ ప్లేస్ ఇవ్వకూడదు అన్న పాయింట్ అయితే అర్థమవుతుంది. అంటే జేకేని ఈ 2 ప్లేసెస్ లో తీసుకోవచ్చు, ఈ 2 ప్లేసెస్ లో తీసుకోవచ్చు. కండిషన్ తెలియదు కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళడం తప్పనిచ్చి చేయగలిగింది ఏం లేదండి. నెక్స్ట్ పాయింట్ లో చూడండి ఏమి ఇచ్చారో. సెకండ్ దాంట్లో ఎన్స్ వెయిట్ ఈస్ 75 kgs అని ఇచ్చారు. ఎమ్ ఈస్ హెవియర్ దాన్ ఎల్. ఎమ్ ఎలా ఉన్నారు, ఎల్ కన్నా హెవియర్ గా ఉన్నారు. జేఎస్ వెయిట్ ఈస్ 68 kgs అని ఇచ్చారు. సో ఎన్ యొక్క వెయిట్ ఇచ్చారు 75 అని, సెకండ్ దాంట్లోనేమో జే యొక్క వెయిట్ 68 అని తెలుస్తుంది. సో ఇక్కడతో ఆ పాయింట్ కూడా అయిపోయింది. సెకండ్ ఎలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఇప్పుడు చేయగలిగింది 1 and 2ని క్లబ్ చేసి చూడాలనుకుంటగా ఫస్ట్ స్టేట్మెంట్ ని సెకండ్ స్టేట్మెంట్ ని క్లబ్ చేద్దాం. ఏమని ఇచ్చారండి, ఎల్ అన్న పర్సన్ ఏమో లైటెస్ట్ కాదు అని ఇచ్చారు ఫస్ట్ స్టేట్మెంట్ లో. ఈ ప్లేస్ ఎల్కి ఇవ్వకూడదు కాబట్టి ఈ ప్లేస్ లో ఎల్ తీసుకుంటున్నాం, ఎందుకంటే సెకండ్ కండిషన్ లో ఎం అండ్ ఎల్ కాంబినేషన్ ఇచ్చారు కాబట్టి ఆ కండిషన్ ఇక్కడ అప్లై చేశా. జే అండ్ కే కి మధ్య మనకి ఇప్పుడు ఆగిపోయింది. అదే కండిషన్. ఎన్ అనే పర్సన్ 75 kgs అన్నారు, అంటే ఎన్కి 75 kgs ఇవ్వాలి. అంటే జే అనే పర్సన్ ఇక్కడేగా వస్తారు, ఇంకా మిగిలిపోయిన కే లాస్ట్ ప్లేస్ లో వస్తారు. మనకు కావాల్సింది సెకండ్ హెవియెస్ట్ పర్సన్. ఆన్సర్ వస్తుంది కదా. ఎక్కడి నుంచి వచ్చిందండి, యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. హౌ ఈస్ ఫార్ కోడెడ్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అన్నారు. సో ఫార్ కి కోడ్ లాంగ్వేజ్ ఏమి ఇవ్వచ్చు అని అడుగుతున్నారు. సో ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ హోమ్ ఫార్ ఫ్రమ్ హియర్ గేవ్ అస్ ఫార్ ప్లేస్ అని ఇచ్చారు. రెండిట్లో కామన్ టర్మ్స్ ఏంటో చెక్ చేద్దాం. రెండిట్లోనూ కామన్ గా ఉన్నది ఫారే కదా. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుంది అనుకుంటా కదా. ఫస్ట్ స్టేట్మెంట్ ఎలోన్ ఇస్ సఫిషియంట్ అండి. సెకండ్ చెక్ చేయండి, ద షిప్ ఇస్ ఫార్, వేర్ ఈస్ ద షిప్ అని ఇచ్చారు. సో రెండిట్లో కామన్ గా ఉంది మళ్ళీ షిప్పేగా. సో 1 నుంచి ఆన్సర్ వస్తుంది, సెకండ్ నుంచి ఆన్సర్ వస్తుందండి. ఆన్సర్ ఈస్ ఎయిదర్ అండి. సో లాస్ట్ క్వశ్చన్ కి రండి ఏమి ఇచ్చారో. క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. There is piece of land in a housing society which was initially allotted as the garden area for children, but once the people started moving into the flats, the managing committee realized that there was no parking space for residents who owned four-wheelers. Now they have proposed to convert the area allotted for a garden into a parking lot. Many members of the society are against this as they feel that space for children to play and relax is a must. సో ఏం జరిగిందండి, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ లో హౌసింగ్ సొసైటీని బిల్డ్ చేశారు. బిల్డ్ చేసిన తర్వాత పిల్లల కోసం ఒక గార్డెన్ ఏరియా ఉంది. ఇప్పుడు వీళ్ళకి రియలైజ్ అయింది ఏంటంటే పార్కింగ్ కి ప్లేస్ లేదు. సో ఏదైతే చిల్డ్రన్ ఆడుకునే ప్లేస్ ఉందో ఆ గార్డెన్ మొత్తాన్ని పార్కింగ్ ప్లేస్ కింద అలాట్ చేయాలని డిసైడ్ అయ్యారు. దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ చాలా మంది సొసైటీ మెంబర్స్ ఒప్పుకోవట్లేదని మొత్తం స్టాన్జాలో ఇచ్చారండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే బీ యూస్డ్ బై ద మేనేజింగ్ కమిటీ టు కన్విన్స్ దోస్ మెంబర్స్ దోస్ హూ డిసగ్రీ విత్ దెమ్ అన్నారు. ఇచ్చిన 5 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ స్టేట్మెంట్ ప్రూవ్ చేయగలిగితే వాళ్ళని కన్విన్స్ చేయడానికి కుదురుతుంది అని అడిగారు. ద ప్లాన్ ఆఫ్ ద బిల్డింగ్ డిడ్ నాట్ ఇంక్లూడ్ ఎ పార్కింగ్ స్పేస్ ఇనిషియల్లీ బట్ నౌ సిన్స్ ఇట్ ఈస్ నీడ్ ద అవర్ ఎవ్రీ వన్ మస్ట్ అడ్జస్ట్ అన్నారు. అడ్జస్ట్ అవ్వండి ఇంతకుముందు ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి అంటే ఒప్పుకోరు కదా, అది కన్విన్సింగ్ పాయింట్ కాదు. సెకండ్ చెక్ చేయండి. ద పార్క్ అక్రాస్ ద రోడ్ ఫ్రమ్ ద హౌసింగ్ సొసైటీ విల్ బి ఇనాగ్రేటెడ్ నెక్స్ట్ మంత్ సో ద చిల్డ్రన్ కెన్ గో దేర్ అండ్ ప్లే అన్నారు. నెక్స్ట్ ఇయర్ వరకు ఆగండి అన్నది కూడా కన్విన్సింగ్ పాయింట్ కాదండి. ద నైబరింగ్ సొసైటీ హ్యాస్ నో గార్డెన్ స్పేస్ అట్ ఆల్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ వెరీ లిటిల్ పార్కింగ్ స్పేస్ అని ఇచ్చారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం ఇంకొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని కన్వర్ట్ చేసుకోవడం అన్నది కరెక్ట్ కన్విన్సింగ్ పాయింట్ అండి. ఏ ఆప్షన్ సరిపోతుంది అన్నట్టే థర్డ్ ఆప్షన్ సరిపోతుందండి. బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.